క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం పాటు మనమంతరము కూడా మనకి రెండు చేతులను జోడించి దేవుని యొక్క వాక్యమును ఆలకించబోతుండగా దేవాదేవుడు మనందరినీ కూడా తన యొక్క ఆత్మతో నింపబడాలని రెండు చేతులను జోడించి ప్రార్థిస్తాము. సర్వశక్తిమంతుడు సర్వేశ్వర, సర్వమును పరిపాలించు ప్రభువా, నీ యొక్క వాక్యమును వ్యాప్తి చెందడానికి నీవిచ్చినటువంటి శిష్యుల నుంచి గురువులను అనేకమంది వంటి దైవ సంఘము నీరు ఎన్నుకున్నారు ప్రభువా. ఈ యొక్క సమయమున మేమందరము కూడా వాక్యమును ధ్యానించబోతుండగా మా యొక్క పెదవులను తాకండి, మా యొక్క హృదయములను తాకండి. మాలో ఈ యొక్క వాక్యము ద్వారా హృదయ పరివర్తన కలిగే విధముగా మా అందరి యొక్క హృదయములను వికసించే విధముగా దీవించి ఆశీర్వదించమని, నన్ను యొక్క బూరగా వాడుకోమని ప్రార్థిస్తూ, సకల పునీతుల ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, దేవుని యొక్క వాక్యమునకు శిరస్సును వంచి తన యొక్క గర్భమున వాక్యమును వస్తున్నటువంటి అమ్మ పరిశుద్ధ మరియ యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము ద్వారా దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆస్వాదింపన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆస్వాదింపన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా. అందరు కూడా రెండు చేతుల పైకెత్తి సంపూర్ణముగా ఆ ప్రభు నిండు మనసారా ఆరాధిస్తాము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి అయిన శ్రీసభ 14వ సామాన్యపు ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఈనాటి సువిశేషము ద్వారా దేవుని యొక్క సొంత ప్రజలు, దేవుని యొక్క సంఘమును నిలువబెట్టుకోవడానికి దేవాదేవుడు గురువులను ఎన్నుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు, దైవ పిలుపు ఇహలోకములో అందరికీ లభించదు. మానవుని యొక్క జీవితంలో డబ్బు ద్వారా, జ్ఞానము ద్వారా, మరి ఇతర ఏదైనా సహకారం ద్వారా ఈ యొక్క ప్రపంచంలో అన్ని కొనొచ్చేమో, కానీ దేవుని యొక్క పిలుపు గురువులుగా, అమ్మగారులుగా, బ్రదర్లుగా దేవుని యొక్క సంకల్పం లేనిది జరగదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను చదువుకునేటప్పుడు ఫాదర్ జాయ్ అని ఒక ఫాదర్ అనేవారు మాకు ప్రొఫెసర్గా. ఆయన చెప్పేవాడు, మీరు గురువు అవ్వాలి అనుకుంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంటే ఈ లోకమంతా కూడా నీకు అడ్డుగా ఉండి, ఎవరు అడ్డుగా ఉన్నా సరే దేవుని యొక్క చిత్తం నెరవేరాలి, నీవు గురువు కావాలనుకుంటే నీవు ఖచ్చితంగా గురువు అవుతావని చెప్పేవాడు. అదే దేవుని యొక్క సంకల్పం లేకుండా, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా నీవు గురువు అవ్వాలనుకుంటే, ఆఖరికి పాపగారు వచ్చి నేను గురువు చేయాలనుకున్నా సరే నీవు గురువు కాలేవని ఆయన యొక్క మాటలు మాకు చక్కగా బోధించేవాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవ పిలుపు అనేది సాధారణముగా ఈ ప్రస్తుత కాలం చూసుకున్నట్టయితే ఈనాటి వాక్యానుసారంగానే మనం అందరం కూడా జీవిస్తున్నాము. అందుకే లూకా శుభవార్తలు 10వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు సెలవిస్తున్నారు,
పంట విస్తారముగా ఉంది, కానీ ఎవరు తక్కువ ఉన్నారమ్మా? కోత వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందుకే పంట యజమానికి ప్రార్థించమని ఈనాటి సువిశేషం మనకి చక్కగా బోధిస్తుంది. మనందరి యొక్క కుటుంబాలలో అందరూ డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పోలీస్ కావాలి, ఇలా వివిధ అంతస్తులను ఎన్నుకుంటుంటారే కానీ ఎందుకు దైవ పిలుపుకి మన కుటుంబం నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి, మన కుటుంబం నుంచి ఒక అమ్మగారో ఒక గురువు ఉండాలని ఎందుకు అనుకోము? అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడి నుంచి ఈ యొక్క దైవ పిలుపు మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుస్తారు కదా? ఈ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనం ఉండమ్మా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనము. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. చాలమ్మా. నేను మాతృగర్భమున పడకముందే ప్రభు నన్ను ఎన్నుకున్నామని యెషయా ప్రవక్త ద్వారా దేవాదేవుడు సెలవిస్తున్నాడు. అంటే తల్లి గర్భంలో పిండముగా మారకముందే దేవాదేవుడు ఎవరైతే దేవుని యొక్క సేవను చేయాలని అనుకున్నారో వారందరినీ కూడా ఎన్నుకున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ప్రియ సహోదరి సహోదరా, మానవులందరికీ కూడా ఈ యొక్క అవకాశం దొరకదు. ఈనాటి సువిశేషమును ధ్యానిస్తూ ఉంటే దేవాదేవుడు తన యొక్క శిష్యులందరినీ కూడా పంపిస్తున్నాడు. 72 మంది శిష్యులని ఎన్నుకొని తాను ఎక్కడికి వెళ్ళాలి, ఏ పట్టణమున బోధించాలన్నటువంటి ఆ యొక్క పట్టణాలన్నిటి కూడా ఆయన పంపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సేవ చేయడం అంటే, దేవుని యొక్క వాక్యం బోధించడం అంటే ఏదో తెల్లంగి వేసుకొని ఇక్కడ వచ్చి నిలబడి వాక్యం బోధించడమో, లేదంటే టీవీలో కనపడమో, లేదంటే కారులో తిరగడమో ఇవన్నీ అనుకోదని ప్రియ సహోదరి సహోదరా. దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క సేవ చేయాలంటే ఏదో ఆషామాష కాదు, ఏదో చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆట కాదు. అందుకే దేవాదేవుడు ప్రతి గురువునకు కూడా కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. భౌతికంగా గురువు మీ అందరినీ కూడా గంభీరంగా కనపరచు. భౌతికంగా గురువు ఒక మేలిని వస్త్రం వేసుకొని పూజ చేయడము ఈజీ, పూజలు అర్పించడము చాలా సులభమైన పని. కానీ దేవుని యొక్క బాధ్యత నెరవేర్చడము చాలా చాలా కష్టమైన ప్రియ సహోదరి సోదరా. అందుకే పాత నిబంధనలు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనంలో దేవాదేవుడు అహరోను కుటుంబాన్ని ఎన్నుకొని యాజకులుగా వాళ్ళు మార్చినప్పుడు ఆయన 3 బాధ్యతలు వారి చేతిలో పెట్టారు దేవాదేవుడు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనము. ఆ సమయమున నిబంధన మందసమును మోయుటకును యాజకులుగా సేవ చేయుటకును, యాజకులుగా దేవాలయంలో సేవ చేయుటగాను, దేవుని పేర ప్రజలను దీవించుటకును, దేవుని పేరిట ప్రజలను దీవించుటగాను ప్రభు లేవి గోత్రాజులను నియమించెను. ప్రభువు లేవి గోత్రపు వంశీయులను నేటికిని వారు ఈ కార్యములు చేయుచునే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటికి వారు ఈ కార్యములను చేయించున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మొట్టమొదటిగా వారు నిబంధన మందసమును మోయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క నిబంధన మందసము ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిహితములోకి నిదర్శనముగా ఉన్నటువంటి సాక్షాత్తు దేవాదేవుడే ఆ మందసములో ఉన్నారని ఇశ్రాయేల్ ప్రజలు విశ్వసించున్నారు. అందుకే వారు యుద్ధముకు వెళ్ళినా సరే, యోర్దాను నది దాటిన సమయంలో సరే, యెరికో గోడల చుట్టూ 7 సార్లు ఈ యొక్క నిబంధన మందసం పెట్టెను మోసుకొని దేవాదేవుని యొక్క వాక్యానుసారముగా ఆ యొక్క లేవి గోత్రస్తులను దేవాదేవుడు ఎన్నుకొని ఈ యొక్క మరీ ముఖ్యముగా నిబంధన మందసమును మోయడానికి వారు ఎన్నుకున్నారు. ఎవరే కానీ ఈ యొక్క నిబంధన మందసమును ముట్టుకోవడానికి అంగీకారం లేదు ప్రియ సహోదరి సోదరా.
అందుకే దేవాదేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క మందసం మోయడానికి ఆ యొక్క లేవి గోత్రం నుంచి యాజకులు ఎన్నుకున్నాడు. రెండవదిగా మనం వింటున్నాము, యాజకులుగా నియమింపబడి దేవాలయములో దేవుని యొక్క సేవలు చేయడానికి వారిని ఎన్నుకుంటూ ఉన్నారు. ఇక మూడవది ఏంటంటే, దేవాదేవుని యొక్క నామమున ప్రజలను ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన ఎన్నుకున్నారు. అది ఇప్పటి వరకు జరుగుతుంది. అనేకులు పూజ అయిపోయిన తర్వాత, లేదంటే పూజ అనంతరం బయట అయినా సరే, లేదంటే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి, ఫాదర్ మమ్మ దీవించండి, ఆశీర్వదించంటే, ఇది అశోక్ కుమార్ ఫాదర్ దీవెనలు కాదు, నా పేరులో వచ్చేటువంటి దీవెనలు కాదు, నా పేరు మీద వచ్చేటువంటి ఆశీర్వాదం, దేవుని యొక్క నామమున వచ్చేటువంటి ఆశీర్వాదం, పిత పుత్ర పవిత్రాత్మైన సర్వేశ్వర నామములో పొందినటువంటి ఆశీర్వాదము, నేను నా పేరు చెప్పుకొని ఇచ్చేటువంటి ఆశీర్వాదం కాదు ప్రియ సహోదర. అందుకే అక్కడ లేఖనం తెలియజేస్తుంది, అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఆ యొక్క దివ్య మందసమును గురువు మాత్రమే ఎత్తి పట్టుకొని ఆ మందసమును చూడండి యేసు ప్రభు యొక్క శరీర రక్తములు అందరూ కూడా పంచిపెడతాడు. గురువులు మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క సేవ కోసము, ఈ యొక్క దేవాలయంలో అందించినటువంటి సేవలు గురువులు మాత్రమే చేయగలరు. ఏ ఇంజనీరు, డాక్టర్లు ఎవరికైనా చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి యాగబలిని కేవలము గురువులు మాత్రమే అర్పించగలరు. అదేవిధముగా దేవుని పేరిట ప్రజలందరినీ కూడా దీవించేది గురువులు మాత్రమే. ఇలా పాత నిబంధన 3 బాధ్యతలను గురువులకి అందిస్తే, నూతన నిబంధనలో దేవాదేవుడు ఇంకా 3 బాధ్యతలను గురువులకు ఇస్తున్నాడు. అందుకే మార్కు శుభవార్తలో 3వ అధ్యాయంలో 14-15 వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 14-15 వచనము. తనతో పాటు ఉండుటకును సువార్త ప్రకటనము సువార్తను బోధింపబడుటకుగాను ఆయన 12 శిష్యులను ఎన్నుకొనెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. తర్వాత దయ్యములను వెళ్ళగొట్టుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 3 బాధ్యతలు మరొకసారి చూస్తున్నాము. మొట్టమొదటిగా తనతో పాటు ఉండటానికి, తన యొక్క సువార్తను బోధించడానికి, ఇక ఆఖరిగా దయ్యములను విడగొట్టడానికి దేవాదేవుడు ప్రతి ఒక్క గురువునికి ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, అమ్మగారులు, గురువులు, బ్రదర్లు దాదాపుగా 12-10 సంవత్సరాల వరకు తరిఫీదు పోయిన సమయమున దేవాదేవుని యొక్క సన్నిధిలో మెలుగుతూ, దేవుని యొక్క వాక్యమును వింటూ, దేవాదేవుని యొక్క వాక్యమును ఆలకిస్తూ వారి యొక్క జీవితాలను దేవునికి అంకితం చేసినటువంటి సమయమే ఆ యొక్క మొట్టమొదటి తనతో పాటు ఉండటానికి, దేవునితో ఉండటానికి 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు తరిఫీదు పొందుతూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో ఉంటూ వారి యొక్క జీవితాన్ని దేవునికి మేము సిద్ధముగా మా యొక్క జీవితాలను నీకు అర్పిస్తామని సర్వమునకు కూడా సైతం అంటూ ఆ యొక్క గురువులు, అమ్మగారు చేసినటువంటి తరిఫీదులతో దేవునితో సహవాసం చేస్తున్నారు. ఇక రెండవదిగా వారు బయటికి వచ్చినప్పటి నుంచి దేవుని యొక్క సువార్తను బోధించడానికి సంసిద్ధపడుతున్నారు. అందుకే దేవాదేవుడు వాక్యం సూచన బోధిస్తున్నాడు. ఇదిగో మిమ్మల్ని ఎవరి మధ్య పంపిస్తున్నాడు? లూకా శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనం చదవనమ్మా. ఏమని చెప్తాడు? మిమ్మల్ని గొర్రె పిల్ల వలె తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను. ఈ దేవాదేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మన భారతదేశంలో మరి ముఖ్యంగా తమిళనాడు, కేరళ, మన ఆంధ్ర, ఈ యొక్క సౌత్ ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను బోధించడము మరీ అంత కష్టం కాదు. మనం అంత ఆటుపోట్లను ఎదుర్కోవట్లేదు. కానీ అనేకమైనటువంటి వివిధ ప్రాంతముల్లో దేవుని యొక్క సువార్తను బోధించడము చాలా కష్టము. అనేకమైనటువంటి గురువులు, అనేకమైనటువంటి అమ్మగారులు, అనేకమైనటువంటి బ్రదర్లు వారి యొక్క జీవితాలను దేవుని యొక్క సువార్తను బోధించడానికి వారి యొక్క ప్రాణార్పణ చేస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరా, నిజముగా ఈ లోకములో అనేక మంది తోడేళ్ల వలె మానవులు జీవిస్తూ అనేకులు దేవుని యొక్క రాజ్యము దైవ పిలుపుకి అర్హత పొందిన గురువులందరినీ కూడా అనేకులు హతమారుస్తున్నారు. దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందకుండా హతమారుస్తున్నా సరే దేవుని యొక్క వాక్య పరిచయ మాటము ఆగడం లేదు. ఎందుకు దేవుని యొక్క వాక్యము ఆగిపోవడం లేదంటే దేవుని యొక్క రాకడ రావాలంటే, దేవుని యొక్క రెండో రాజ్యం రావాలంటే దేశవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా నలుమూలల దేవుని యొక్క సువార్తను వినిపిస్తే కానీ ఈ లోకమునకు అంతము లేదని మత్తయి శుభవార్తలు మనం వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సోదరా, ప్రియ సహోదరి సోదరా, 2021వ సంవత్సరంలో జూలై 5వ తారీఖున ఒక గురువు మరణించాడు. ఆయన ఈ లోకమైనటువంటి అనేకమైనటువంటి తోడేళ్లకు గాను ఈ లోకమైనటువంటి అనేకులకి దేవుని యొక్క ప్రజలకి శాంతి కాముడు దయచేయాలని, శాంతిని దయచేయాలని వారి యొక్క పట్టణమునకు వారి ప్రాంతం వెళ్ళి వారి యొక్క జీవిత విధానం తెలుసుకొని వారితో కలిసి జీవించి వారితో కలిసి సంభాషించి వారి కష్టాలకు గాను దేవుని ప్రార్థించి దేవుని యొక్క సువార్తను వారికి బోధించి ఆఖరికి ఆ యొక్క దయ్యములను వెడలగొట్టాలన్నటువంటి ఒక కార్యం చేసిన సమయమున తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసా? అందరూ ఆ వ్యక్తి కోసము క్యాండిల్ పట్టుకున్నారు, ర్యాలీలు చేశారు, న్యాయము జరగాలని జై జయనాదాలు పలికారు. ఆయన యొక్క ఆత్మకు శాంతి కూర్చోాలని అనేకులు ఆ యొక్క దివ్య బలి పూజలు నడిపించారు. తెలుసు ఆ వ్యక్తి? ఫాదర్ స్టాన్ స్వామి. ఫాదర్ స్టాన్ స్వామి జేసవ గురువు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సేవ అటువంటిది. ఒక మనిషి నిజముగా ప్రాణార్పణలతో ఆత్మతో దేవుని యొక్క శక్తితో నింపబడితే దేవుని యొక్క ప్రజల కోసము దేవుని యొక్క వాక్యం బోధించడానికి తన యొక్క ప్రాణాలు సహితము వదిలివేయడానికి వాళ్ళు వెనకాడరు. అందుకే ప్రియ సహోదరి సోదరా, అనేక మంది మిషనరీ గురువులు మన యొక్క ప్రాంతాలకు వచ్చి తెలిసి తెలియనటువంటి వాతావరణంలో తెలిసి తెలియనటువంటి మనుషుల మధ్య జీవించి మనతో కలిసి మన యొక్క సాంప్రదాయాలను తెలుసుకొని మన యొక్క భాషను తెలుసుకొని మన యొక్క జీవిత విధానాలను తెలుసుకొని మనతో పాటు సహవాసం చేసి దేవుని యొక్క సువార్తను బోధించిన వారు అనేకులు ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, మరి మన ప్రాంతం వచ్చిన వారు ఎవరు వచ్చారు? మన ప్రాంతానికి, మన యొక్క మఠంపల్లికి ఎవరు వచ్చారు? అక్కడ మంచి స్వరూపం ఉంది అనేది సాల్వియో పాస్కల్. ఎక్కడి నుంచో వచ్చారు. దేవునికి సువార్త ఇక్కడ వినిపించబడాలి, దేవునికి వాక్యం ఇక్కడ వినిపించబడాలని ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు? దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఏ పట్టణాలకు వెళ్ళాలనుకున్నాడు, ఏ ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నాడు, తన యొక్క శిష్యులను పంపిస్తున్నాడు. తనతో పాటు ఉంచుకొని 12 సంవత్సరాలు తర్వాత మీరు వెళ్ళి సకల జాత్యులకు నా సువార్తను బోధించి వారి యొక్క పాప మన్నింపు కోసం ప్రార్థన చేసి వారు మారుమనసు పొంది నా బిడ్డలుగా మార్చే విధంగా వారి జ్ఞానస్థానం వసుకుమని దేవుడు ఆజ్ఞాపించాడు వారి యొక్క శిష్యులని. ఆ శిష్యుల నుంచి వచ్చే వాళ్ళే గురువులు. ప్రియ సహోదరి సోదరా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనమందరం కూడా చేయాల్సింటే గురువుల కోసం ప్రార్థించాలి. నిత్యం కూడా పంట విస్తారంగా ఉంది, కానీ కోత వాళ్ళు తక్కువతున్నారు. ఎవరి యొక్క పంట యజమాని? సాక్షాత్తు దేవుడే ఈ యొక్క పంట యజమాని. మనమంతా ఈ లోకమంతా కూడా పంట. ఈ పంటను సమృద్ధిగా దేవునికి సమక్షం చేసడానికి గురువులు కావాలి, అమ్మగారులు కావాలి, బదర్లు కావాలి. వారి కోసం మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గురువు తన కోసం ప్రార్థిస్తారు. గురువు యొక్క ప్రార్థన సరిపోదు. గురువు యొక్క ప్రార్థన సరిపోదు. సంఘము నిలబడాలంటే ఎప్పుడైతే గురువు కోసం సంఘము కలిసి మోకరించి దేవుని ప్రార్థిస్తే దేవుని యొక్క ఆత్మాభిషేకం వలన అనేక మంది గురువులు ఈ లోకపు ఆలోచనలో, ఈ లోకపు తలంపులో, ఈ లోకపు డబ్బుకి కానీ లొంగిపోరు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గురువులు కూడా మానవులే.
అమ్మగారులు కూడా మానవులే. ఏదో పైనుంచి ఆకాశం నుంచి కింద పడి దేవునికి సేవ చేయడం లేదు. మన మధ్య నుంచి వచ్చిన వారే, కుటుంబాల నుంచి వచ్చిన వారే. వారికి కూడా ఈ లోకపులటువంటి ఆసక్తులు అంగీకరిస్తుంటాయి, ఆక్రయిస్తుంటాయి. ఈ లోకమైనటువంటి ధనము, ఈ లోకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఈ లోకమైనటువంటి అనుచందాలు, ఇవన్నీ కూడా మానవులందరినీ ఏ విధంగా అయితే ఆకర్షిస్తుందో ప్రతి గురువుని, ప్రతి అమ్మగారిని, ప్రతి బ్రదర్ గారిని కూడా ఆకర్షిస్తాయి. కానీ ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఇటువంటి ఆనందమైన జీవితంలో ఈ యొక్క టెక్నాలజీ పెట్టినటువంటి జీవితాన్ని వదిలేసి ఎవరే కానీ గురువులకి రారు, ఎవరే అమ్మగారులు కానీ రారు, ఎవరే కానీ బ్రదర్లకు కావడానికి రాదు. ఎందుకంటే సర్వం కూడా వదిలివేసుకోవాలి, సర్వం కూడా వదిలే. అందుకే దేవాదేవుడు పలుకుతున్నాడు, ఇదిగో తల్లిదండ్రులను, అక్కచెలను, అన్నదమ్ములను, ఆస్తులను సర్వము కూడా వదిలేసి నన్ను అనుసరించాలి. అమ్మ కావాలి, నాన్న కావాలి, డబ్బులు కావాలి, ఆస్తి కావాలంటే దైవ పిలుపు అందదు. అందుకే లూకా శుభవార్తలో 14వ అధ్యాయంలో 26వ వచనంలో దేవాదేవుడు సెలవిస్తున్నాడు. లూకా శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకా శుభవార్త 14:26 వచనము. 26. నన్ను వెంపడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ఆఖరి తన ప్రాణమీనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియ సహోదరి సోదరా, అందుకే ఎందుకు గురువులు, అమ్మగారులు వివాహమానడు, బ్రదర్లు వివాహం అంటే ఇదే కారణము. నీవు చేసేటువంటి దేవుని యొక్క సేవలో నీ కుటుంబమే కానీ, నీ బిడ్డలే కానీ, నీవు జీవించిన విధానమే కానీ, ఆఖరికి నీ యొక్క సిరి సంపదలే కానీ ఏదే కానీ అడ్డు రాకూడదు. అందుకే నన్ను అనుసరించుకోరేవాడు సర్వము కూడా వదిలివేయాలి, ఈ లోకాశల నుంచి వదిలివేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను మా అమ్మను ప్రేమిస్తాను, మా నాన్నను ప్రేమిస్తాను అంటే నీ కుటుంబము నీకు అడ్డుగా వస్తుంది. దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క సేవకు నీకు ఏదిగా నీ జీవితంలో అడ్డు రాకూడదని దేవాదేవుడు అందరికీ కూడా బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, గురువులు, అమ్మగారులు కావాలంటే తల్లిదండ్రులు మొట్టమొదటిగా మీ యొక్క గర్భములో మీకు పిండముగా మారకముందే వారి కోసం ప్రార్థన చేయాలి. హన్న గర్భఫలం కోసం ప్రార్థించినప్పుడు ఒక మంచి మాట పలుకుతుంది. 1 సమూయేలు 1వ అధ్యాయంలో అక్కడ 10వ వచనం హన్న పలుకుతుంటుంది ఒక మంచి మాట. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 10వ వచనం. హన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్థించను. సైన్యములకు అధిపతి వంటి ప్రభు అయిన యావే ప్రభు నాకు ఒక మగబిడ్డ అనుగ్రహింపము. ఏమంట, ఆ శిశువుని మరణాంతం వరకు నేను నీకే సమర్పించను. అటువంటి ప్రార్థన ప్రతి ఒక్క గృహస్థుడు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సోదరా, ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రార్థన చేయాలి. మీకు గర్భఫలం దక్కకముందే ప్రభువా నాకు బిడ్డను దయచేస్తే నా యొక్క సంతానమును నేను నీకు అర్పిస్తాను, నా యొక్క సంతానం ఒక గురువుగా మారుస్తాను, నా సంతానం ఒక అమ్మగారిగా మారుస్తాను, నా సంతానం ఒక బ్రదరుగా మారుస్తానని దేవునికి నీవు మొరపెట్టాలి. అన్న విధంగా మన కుటుంబాల్లో ఉంటున్నారు. మన యొక్క తాతలు, అవ్వలు, అవ్వమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉంటారు. నువ్వు నీ ప్రజలకి, నీ బిడ్డలకి వారికి విశ్వాసం ఇస్తున్నావా? అందుకే దేవుడికి ఇష్టమైనటువంటి పునీత పౌలు గారికి ఇష్టమైన ఒక శిష్యున్నాడు, తిమోతి. తిమోతి యొక్క విశ్వాసం ఎటువంటిదంటే, ఆయన ఎక్కడి నుంచి ఇటువంటి విశ్వాసం ఉందంటే, తిమోతి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో వాక్యం బహు చక్కగా రాస్తుంది పౌలు గారి ద్వారా. నిష్కపటమైన నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చినది. అట్టి విశ్వాసమే నీ యొక్క అవ్వ, లోయి, తల్లి యునేకులు నేను చూచితిని. తిమోతికి విశ్వాసము ఎవరి ద్వారా వచ్చిందంటే, వారు ఓనమాలు నేర్చుకున్న తల్లి అటువంటి లోయి, అదే విధముగా వారి యొక్క అవ్వ.
వీరిరువురు కూడా తిమోతిలకు బలమైన విశ్వాసం నెలకొల్పారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. అందుకే దేవుని యొక్క సేవకు పౌలు గారి ద్వారా తిమోతిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, తిమోతి యొక్క విశ్వాసం వచ్చినప్పుడు వారి యొక్క అమ్మ, వారి యొక్క అవ్వ ఇద్దరు గుర్తుకొచ్చారు పౌలు గారికి. ఎందుకంటే వారు జీవించిన విశ్వాసమును ఈ బిడ్డకు పోశారు. మరి మన కుటుంబాలలో మనలో ఉన్నటువంటి విశ్వాసము మన బిడ్డలకు ఇస్తున్నామా? సో ఆత్మపరిశీలన చేసుకోవాలి మనమంతరము కూడా. దేవుని యొక్క విశ్వాసమును మన బిడ్డలకి, మన యొక్క మనవళ్ళకి, మనవరాలకి మనము ఇవ్వకుంటే మరి ఎవరిస్తారు దేవుని యొక్క విశ్వాసము? దేవుని యొక్క వాక్యం వారిలో హృదయ అంచుల్లో నిలగలిపితే వారు దైవ పిలుపునకి దేవునికి ఎన్నుకుంటారు. వారిలో ఒక ఆశ అనేది కలుగుతుంది. అనేకులు యువకులు, యువకులు దేవుని యొక్క సేవ చేయాలనుకుంటారు. అది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దేవుని సేవ చేయాలనుకునే వాళ్ళు, కానీ దేవుని యొక్క పిలుపు లేక ఉండడం వలన గృహస్థ క్రైస్తవులుగా జీవించినటువంటి కాలంలో కూడా మీరు దేవుని యొక్క సేవను చేస్తున్నారు. గురువుల కోసం ప్రార్థించడం వలన పంట విస్తారముగా ఉన్నది, కోత వాళ్ళు తక్కువగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే మోకరించి ప్రభువా మా విచారణ గురుని దీవించండి, మా విచారణ గురికి శక్తితోనూ ఆత్మతో నింపి, ఏ విధంగా అయితే నీ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలని మోషే ప్రవక్త ఏ విధంగా అయితే సన్మానం నడిపించినాడో అదే విధముగా మా విచారణ గురువు కూడా మమ్మల్ని సన్మానం నడిచే విధంగా అభిషేకించమని ప్రార్థన చేస్తే ఏ గురువే కానీ పడిపోడు. ప్రియ సహోదరి సోదర, ఏ అమ్మగారి కానీ ఇహలోక ప్రాపంచిక వసనాలకి పడిపోరు, ఏ బ్రదరే కానీ పడిపోరు. మన మధ్య అనేక మంది పడిపోతున్నారు, వింటూ ఉన్నాము. ఎందుకు? సంఘములో ప్రార్థన తక్కువైపోయింది గురువుల కోసం. సంఘాలలో గురువుల మీద తోడేళ్ళవలే అనేకమైనటువంటి మాటలు. నువ్వు గురువు కోసం ప్రార్థించకుంటే గురువు గురించి, అమ్మగారి గురించి, బ్రదర్ల గురించి నీవు వ్యతిరేకంగా మాట్లాడడానికి అర్హుడు కాదు. నీవు ప్రార్థన చేయలేకపోవడం వల్లే ఆ గురువు, ఆ అమ్మగారు, ఆ బ్రదరు పడిపోయారు. నీవు ప్రార్థన శక్తి వాళ్ళు దయచేస్తే వారు పడిపోయారు. అలా పౌలు శిలాసులు చెరసాలలో వేధింపడితే ఎవరు ప్రార్థించారమ్మా? పౌలు శిలాసు ప్రార్థించాడా? సంఘము ప్రార్థింపక చెరసాలలు బద్దలే. సంఘము ప్రార్థించాలి. గురువుల కోసం, అమ్మగారుల కోసం, బ్రదర్ల కోసం ప్రార్థించాలి. వారు జీవించిన దేవుని యొక్క విధానము పడిపోకుండా లేవనెత్తు ప్రభువా అని ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తే ఏ గురువే, ఏ అమ్మగారే కానీ పడిపోరు. మనకందరికి కూడా మంచి బోధకులు, మంచిగా విశ్వాసం నడిపించడానికి దేవాదేవుడు వారనే మారుస్తాడు, ఎన్నుకుంటాడు. అటువంటి గురువులను, అమ్మగారి కోసము ప్రార్థన చేస్తూ దేవాదేవునికి అంకితం చేస్తాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున